రే చూసావా ఇవాళ విజయ్ సీఎం అయ్యాడు? ఇందాకే ఓత్ సెరమనీ చూసా. టీవీకే పార్టీ పెట్టి జస్ట్ 3 years అవుతుంది, అప్పుడే సీఎం అయిపోయాడు. కొందరు ఉంటారు ఎందుకు పార్టీ పెట్టి 12 years అయినా ఇంకా సీఎం అవ్వలేదు. ఎందుకు ఆ నవ్వు? ఓ విజయ్ని పీకేతో కంపేర్ చేస్తున్నందుకా? కాదు, తమిళనాడు పాలిటిక్స్ని ఏపీ పాలిటిక్స్తో కంపేర్ చేస్తున్నందుకు. ఏంటి డిఫరెన్స్? తమిళనాడులో మూవీ యాక్టర్స్ పాలిటిక్స్లో గెలవడం ఇదేం కొత్త ఏం కాదు. మొన్న ఎంజీఆర్, నిన్న జయలలిత, ఇవాళ విజయ్. సో ఏపీలో ఎన్టీఆర్ కూడా అయ్యాడు. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కాంగ్రెస్ డామినేషన్ టైంలో జరిగింది. అప్పుడు ఆల్మోస్ట్ ఏపీ ఢిల్లీ కంట్రోల్లో ఉంది. అప్పుడే తెలుగుదేశం పార్టీ పెట్టి ఇది తెలుగు వాళ్ళ పార్టీ అని పాజిటివిటీని క్రియేట్ చేసి ఓట్స్ తెచ్చుకొని గెలిచాడు. టైమింగ్ అంటావు. ఇదొకటే కాదు, తమిళనాడులో పార్టీ లాయల్ ఓటర్స్ ఉంటే ఇక్కడ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ లాయల్ ఓటర్స్ ఉంటారు. అట్లీస్ట్ విజయ్ అయినా సింగిల్గా పోటీ చేసి గెలిచాడు. మళ్ళీ నవ్వుతావేంట్రా? అక్కడికి ఏదో కళ్యాణ్ అసలు సింగిల్గా పోటీ చేయనట్టు 2019లో ఏం చేశాడు? సింగిల్గానే కదా పోటీ చేసింది. ఓట్ చేశారా? వేయలే కదా. 2024లో అలయన్స్ ఫామ్ చేసింది జస్ట్ విన్ అవ్వడానికే కాదు, జగన్ని ఓడించడానికి. అండ్ దాంట్లో సక్సెడ్ కూడా అయ్యాడు. బట్ స్టిల్ జగన్కి జస్ట్ 11 seats వచ్చాయి. 2029లో అయినా పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేస్తే గెలుస్తాడంటావా? అది వీళ్ళే డిసైడ్ చేయాలి.